వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మే నెలలో మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ మొబైల్స్ అయితే చాలానే వచ్చాయి. ఒకటి రెండు చెత్త మొబైల్స్ కూడా వచ్చాయిలేండి. కానీ జూన్ నెలలో అలా కాదు. జూన్ నెలలో మంచి మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మే నెలలో మీరు ఏదైనా మొబైల్ తీసుకున్నారా? తీసుకుంటే కనుక ఏ మొబైల్ తీసుకున్నారో కమెంట్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక తీసుకున్న వాళ్ళు వచ్చేసి కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 వీక్ వెయిట్ చేశారంటే జూన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. జూన్ లో మంచి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మే నెలలో వచ్చిన మొబైల్స్ కూడా డిస్కౌంట్ తోటి మనకి తక్కువ ప్రైస్ లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు ఎక్కువగా ఏ బడ్జెట్ లో మొబైల్స్ తీసుకోవడానికి ఇష్టపడతారో కమెంట్ చెప్పండి. నెక్స్ట్ మంత్ రాబోయే మొబైల్ లో మన లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మోటో G85. ప్రస్తుతానికి ఇండియాలో G సిరీస్ కన్నా ఎడ్జ్ సిరీస్ బాగా ఉంటున్నాయి. ఈ 85 విషయానికి వస్తే అలవాటు ప్రకారంగానే కొత్త ప్రాసెసర్ తో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఎల్ఈడి డిస్ప్లే, ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 4 Gen 3 ప్రాసెసర్, 50 MP బ్యాక్ మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, ఇలా మీడియం స్పెసిఫికేషన్స్ తో 20,000 లోపే ఈ మొబైల్ అయితే రావాలి. 20,000 పైన తీసుకొస్తే మాత్రం స్కిప్ చేసేసేయండి, ఎడ్జ్ సిరీస్ కి వెళ్ళండి. OnePlus బ్రాండ్ నుంచి జూన్ లో నెక్స్ట్ 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి OnePlus Nord 4, రెండోది వచ్చేసి OnePlus Nord CE4 Lite మొబైల్. OnePlus Nord 4 మొబైల్ 35,000 అలా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది. మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. OnePlus Nord 4 లో ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా OLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే 50 MP లాంటి మంచి మంచి కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇక 5500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జర్ తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. 20,000 లోపు బడ్జెట్ లో OnePlus నుంచి నాకు మంచి మొబైల్ కావాలనుకుంటే OnePlus Nord CE4 Lite అయితే తీసుకోండి. ఇది వచ్చేసి LCD డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 5500 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్. OnePlus కి సంబంధించిన ఈ మొబైల్స్ రెండు వచ్చేసి జూన్ మధ్యలో అయితే రావడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఐకో నుంచి అయితే ఒక బీస్ట్ మొబైల్ ఇండియాకి రావాల్సింది ఉంది. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అదేనండి ఐకో Z9 టర్బో. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 144Hz రిఫ్రెష్ రేట్ తో ఉన్న ఫ్లాట్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 3 లాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 50 MP లాంటి డీసెంట్ కెమెరాస్, 6000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చైనాలో వచ్చేసి 23,000 అయితే పెట్టారు. ఇండియాకి వచ్చేసి అదే 27-28,000 అలా ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. లింక్ అనేది అన్ని మన దగ్గర ఉన్న వీడియోస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేస్తాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Moto Edge 50 Ultra. ఇది వచ్చేసి గ్లోబల్ గా అయితే లాంచ్ అయిపోయింది. ఇండియాలో నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుందని గట్టిగా అయితే అంటున్నారు. రూమర్స్ కూడా వస్తున్నాయి. స్పెసిఫికేషన్స్ ఇంకా ప్రైస్ అంతా కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మంచి క్వాలిటీ కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ కూడా ఉంటుంది. 50-64 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కూడా సేమ్ 50 MP ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జర్ అయితే. ప్రైస్ అయితే 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో త్వరలో తీసుకురావడానికి అయితే నేను మాక్సిమం ట్రై చేస్తాను. మన ఛానల్లో ఎందుకో ఈ మధ్య చాలా అంటే చాలా వ్యూస్ తగ్గిపోయాయి. నేనైతే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ పెట్టిన కమెంట్ కి ప్రతి ఒక్కదానికి కూడా రీప్లై అయితే ఇస్తున్నాను. ఎందుకో నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నాకు దక్కట్లేదు. నేనైతే ఒక ఉమెన్ ని, అప్పట్లో నన్నైతే చాలా మంది తిడుతూ కూడా కమెంట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఉమెన్ కార్డ్ ని యూజ్ చేయలేదు. లైక్ నేను ఒక అమ్మాయిని అని చెప్పేసి సబ్స్క్రైబర్ తోటి నేను ఎప్పుడు సెంటిమెంట్ పండించలేదు. జెన్యూన్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్ఫర్మేషన్ నా వీడియోస్ లో ఉంటుంది కాబట్టి 5,000 వరకు సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అవ్వగలిగాను. ఇప్పటికీ చెప్పేది ఒకటే అండి, నా ఐప్లస్ కనుక మీకు నచ్చితే, నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి HMD. ఈ పేరు ఎప్పుడు వినలేదని కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఒకప్పుడు HMD వాళ్ళు నోకియా, అప్పుడు HMD మొబైల్ నుంచి ఒక మొబైల్ అయితే జూన్ లో రాబోతుంది. దాని పేరే HMD Aero. స్పెసిఫికేషన్స్ అన్ని చాలా దారుణంగా ఉంటాయి. ఏ ధైర్యంతో ఇంత చెత్త స్పెసిఫికేషన్స్ తోటి ఇండియాకి వస్తున్నారో నాకు అర్థం కాలేదు. కనీసం ఫస్ట్ మొబైల్ కదా, మంచి స్పెసిఫికేషన్స్ తో తీసుకొస్తే కనుక మంచిగా ఉందని పబ్లిక్ అయ్యేది. LCD డిస్ప్లే, యూనిసా 4G ప్రాసెసర్ మాత్రమే. బడ్జెట్ లో వచ్చే 50 MP లాంటి మెయిన్ కెమెరా, అలాగే 5000 mAh బ్యాటరీ,
నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Oppo Reno 12 సిరీస్. దీంట్లో అయితే రెండు మొబైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 12, మరొకటి వచ్చేసి 12 Pro. ఈ రెండు మొబైల్స్ May 23 చైనాలో అయితే లాంచ్ అయ్యాయి. ఈ రెండు మొబైల్స్ మన ఇండియాకి అయితే నెక్స్ట్ మంత్ అలా వస్తాయి. ఒకవేళ నెక్స్ట్ మంత్ రాకపోతే కనుక 3 months అలా వెయిట్ చేయాలి. మళ్ళీ దసరా టైంలోనే రిలీజ్ అయితే అవుతుంది. కొత్త డిజైన్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే వివో లాగా సేమ్ 50 MP ఇచ్చారు. ఫీచర్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. బేసిక్ మోడల్ లో కూడా కెమెరాస్ అయితే చాలా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చారు. ప్రమోషన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ గా ఉంటుంది. Dimensity 8250 ప్రాసెసర్ ఉంటుంది. 50-8 MP బ్యాక్ కెమెరాస్ ఉంటుంది. ఫ్రంట్ కూడా సేమ్ 50 MP ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ ఛార్జర్. ప్రమోషన్ లో వచ్చేసరికి 9200 ప్రాసెసర్ ఒకటే చేంజ్ చేశారు. మొబైల్ వచ్చేసి కన్ఫర్మ్ గా June 6 ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది. అదేనండి Vivo X-Fold 3 Pro. ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ వీడియో నేనైతే ఆల్రెడీ చేశాను. మేబీ ఈ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అలా ఆ వీడియో వస్తుంది. ఈ సంవత్సరంలో ఇండియాకి రాబోతున్న ఫస్ట్ ఫోల్డింగ్ మొబైల్ ఇదే అవుతుంది. రెండు డిస్ప్లేలు కూడా చాలా మంచి డిస్ప్లేలే ఇచ్చారు. ఇక ప్రాసెసర్ వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కెమెరాస్ 50-64 MP బ్యాక్ కెమెరాస్, ఫ్రంట్ రెండు కూడా 32 MP ఇచ్చారు. 5700 mAh పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. 100 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు. ప్రైస్ అయితే 1 lakh పైన దాటబోతుంది. ఫస్ట్ టైం వివో నుంచి ఇండియాలో 1 lakh అబోవ్ మొబైల్ రావడం. ఇందాక ఫోల్డ్ మొబైల్ చెప్పుకున్నాం కదా, ఫ్లిప్ ఏం పాపం చేసింది, అందుకోసం ఫ్లిప్ కూడా రాబోతుంది. అదే మోటో రేజర్ 50 Ultra ఫ్లిప్ మొబైల్. ఈ మొబైల్ నిజానికి నెక్స్ట్ మంత్ లో గ్లోబల్ గా అయితే లాంచ్ అవబోతుంది. ఇండియా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మోటో నుంచి ఫ్లిప్ మొబైల్ దాకా చాలా రోజులు అవుతుంది కాబట్టి. రెండు డిస్ప్లేలు కూడా చాలా మంచి డిస్ప్లేలే ఇచ్చారు. ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 8 Gen 3 అయితే ఇచ్చారు. ఇక రెండు బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. 50-50 ఫ్రంట్ వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరా. 4000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. దీంట్లో నాన్ అల్ట్రా వర్షన్ కూడా ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7300X ప్రాసెసర్ మాత్రమే వాడారు. అది మాత్రమే చేంజ్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung M35. ఇదైతే నెక్స్ట్ మంత్ లో రాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. బేసిక్ గా ఈ మొబైల్ వచ్చేసి Samsung A35 కి కాపీ వర్షన్. మంచి స్పెసిఫికేషన్స్ తో తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి ఇది తీసుకొచ్చని నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పిన మొబైల్స్ అన్నిట్లో మీకు ఏ మొబైల్ స్పెసిఫికేషన్ పరంగా, ప్రైస్ పరంగా నచ్చిందో కమెంట్ లో అయితే చెప్పండి. ఇప్పటివరకు వచ్చిన లీక్స్ ప్రకారంగా నెక్స్ట్ మంత్ లో రాబోయే మొబైల్స్ అయితే ఇవే. అన్ని మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అందరికన్నా ముందుగా మన ఛానల్ లో వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్, ఇంకా పూర్తి స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.